తెలంగాణ భవన్లో మాజీ మంత్రి మల్లారెడ్డి మాస్ స్పీచ్ తో అదరగొట్టారు. మరో 3 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారని, మళ్ళీ పాత తెలంగాణ చూస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, అన్ని రంగాలు ఆగమయ్యాయి అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టి 1 కోటి ఎకరాలకు కేసీఆర్ నీళ్లు ఇచ్చారని చెప్పారు. మల్లారెడ్డి కామెంట్స్ తో బీఆర్ఎస్ కార్యకర్తలు కేరింతలతో ఊగిపోయారు. కాగా తెలంగాణ భవన్ లో నిర్వహించిన ఆవిర్భావ వేడుకలకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. దానికి తోడు ఎవరెంత చేసినా అందరు త్యాగ ఫలితమే ఈరోజు వచ్చింది. కానీ ముఖ్యంగా మన కేసీఆర్ గారే తెలంగాణ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కొన్న ప్రాణం దాకా ఉద్యమం చేసి, నా ప్రాణం పోయినా సరే, పార్లమెంట్ లో ఎంపీ ఉన్నా సరే, పార్లమెంట్ పోకుండా కూడా 32 పార్టీలలో వాళ్ళంతా కూడా జతగట్టి నాకు తెలంగాణ కావాలి, నాకు ఏం వద్దు, నా తెలంగాణ నాకు కావాలి, నా ప్రజలు అన్యాయం అయిపోతున్నారని చెప్పి తెలంగాణ సాధించినాక దాన్ని వదిలిపెట్టలే తెలంగాణను. తెలంగాణ రాకముందుకు మన పరిస్థితి ఏముండే? నీళ్లు లేకుండే, కరెంటు లేకుండే, ఒక గురుకుల పాఠశాలలు లేకుండే, ఒకరికి ఉద్యోగాలు లేకుండే, ఏమీ లేకుండే. పంట వండినా పంట కొనేటోడు దిక్కు లేకుండే. అసలు తెలంగాణను తీసుకొచ్చి అలా ప్రపంచంలో గుర్తుపట్టేటట్టు చేసిండు మన హైదరాబాద్ తెలంగాణను కేసీఆర్ కేటీఆర్ గారు. అసలు తెలంగాణను సాధించాడు. 10 ఏళ్లల్లో భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చిన ఘనత మన తెలంగాణ రాష్ట్రం, మన కేసీఆర్. ఇవాళ ఆయనను పట్టుకొని ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిందంటే కాళేశ్వరం మన కేసీఆర్. రాత్రి పగలు దానికోసం 3 ఏళ్లలో చరిత్ర సృష్టించి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చాలని చెప్పి ప్రాజెక్టు కొడితే అసలు ప్రాజెక్టును పంట కూడా పండించి చూపించిండు. 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పండించి చరిత్ర సృష్టించిండు భారతదేశంలో. ఒకనాడు పంట అంటే హర్యానా ఉండే, పంజాబ్ ఉండే, అవన్నీ కూడా తలదన్న లెక్క తెలంగాణ రాష్ట్రంలో పంట వండి చూపించిండు. ఈరోజు అసలు తెలంగాణను వాళ్ళ దుర్యోధనుల చేతులకు పోయింది, కౌరవుల చేతులకు పోయింది. ఆ చేతులకు పోతే ఎంత ఘోరము, ఎంత పాపము. వాళ్ళకు పరిపాలన వస్తలేదు, వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, వాళ్ళకు అవగాహన లేదు, వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే అర్థమవుతలేదు. పంట వండుతుంది, కొనే దిక్కు లేరు, మొలకలు వెళ్తున్నాయి. ఇవాళ ఎవరన్నా సుఖంగా ఉన్నారా? ఎవ్వరు సుఖంగా లేరు. ఒక రైతు సుఖంగా లేడు, రైతు బంధువు లేదు, రైతు ఇది లేదు, ఒక వ్యాపారాలు లేవు. బంగారం దుకాణంలో కూడా 1,00,000 రూపాయల ధర అయింది కానీ కొనేటోడు లేడు. బట్టల వ్యాపారాలు లేవు, ఎక్కడ కూడా భూముల బేరాలు లేవు, ఏ బేరం లేదు. మొత్తం దరిద్రమైపోయింది తెలంగాణ. అంత దరిద్రం చేసి బంగారం అసలు తెలంగాణ. నాది కూడా ఏముందన్న, అందరు బాగుంటేనే నా తన పైసలు కడతారు కదా. ఇప్పుడు అందరు బాగా పంటలు పండి పైసలు వస్తేనే కదా నాకు బాగా అడ్మిషన్స్ జరుగుతాయి. అంత ప్రాబ్లం ఉంది. భయపడేది ఏం లేదు. 3 ఏళ్ళు లోపుకే పట్టుండ్రి. 3 ఏళ్ళు అయితే మన రాజ్యమే వస్తుంది, మన కేసీఆరే వస్తాడు. మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ గోయి వాళ్ళే తవ్వుకుంటున్నారు, వాళ్ళ గోయి ఎవడో తవ్వేది అవసరమే లేదు. కాబట్టి వాళ్ళు ఇంత ఘోరం చేస్తారని ప్రజలకు అర్థమైపోయింది. మేము ఎంత అన్యాయం అయిపోయినాం. ఊర్లో పడితే కానీ సిటీలో కానీ